మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే, అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా మాట్లాడలు, బూతులు, పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నామనేది సరే ఆలోచన చేయండి. ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. దారుణాతి దారుణమైన మాటలు. ఇవాళ గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా. ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, 111/3, 4, 5, 143R/61/2 ఇవి పెట్టిన కేసులు. నేను అడుగుతా ఉన్నా, దీనికి ఏంటంటే దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు, ఇవి అక్రమ కేసులు కాదండి? హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన, ఇమ్రాన్ ప్రతాప్ పైన, అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త, మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్లకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే, మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతూ ఉంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక 10 రోజుల క్రితం రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది, అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడతా ఉన్నారు, ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడు అని మాట్లాడేవాడు. ఇదే నారా లోకేష్ నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. మేము ఎన్ని కేసులు పెట్టాలా? ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా?
ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు, డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం. మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యకర్తలకి, మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము, డాక్యుమెంట్ చేస్తాము. ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూటినీ చేసి రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నిటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నా.